చంద్ర, ఇలాంటి విషయాల్లో, అది ఆడపిల్లల విషయాల్లో హార్ష్గా వెళ్ళడం ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. దీనివల్ల ఇంట్లో చాలా పెద్ద గొడవలు జరుగుతాయి. వాళ్ళల్లో వాళ్ళు గొడవ పడి విడిపోయేదాకా వెళ్తుంది. అందుకే నాకు లిల్లీ గురించి అనుమానం ఉన్న చిన్నతతో గానీ అమ్మమ్మతో గానీ చెప్పలేదు. అయితే అభిగాడంతా ఎలా తేల్చాలి? చంద్ర, వాడి గురించి అలా ఉంచు. ముందు మన చెల్లిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. శామదిన అన్నట్లు లిల్లీని భయపెట్టకుండా ఇంట్లో ఎవరికి విషయం తెలియకుండా ప్లాన్ చేసుకోవాలి. చంద్ర, నాకు డౌట్. ఏంటి బావగారు? వజ్రపాటి కంపెనీస్లోని మనీ రాత్రికి రాత్రి మాయమవడానికి ఈ అభికి ఏమైనా సంబంధం ఉందంటావా? అంటే సామాన్య అభి కలిసి లిల్లీని అడ్డం పెట్టుకొని అలాంటి ప్లాన్ ఏమైనా చేశారా అని నాకు డౌట్. మేబీ అయ్యుండొచ్చు శ్రీనివాస్ అన్నయ్య. శామ్? ఎస్ చంద్ర, అందుకే ఈ మ్యాటర్ని మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అయితే నువ్వు వెంటనే ఒక పని చేశాం. వాట్ ఇస్ దట్ చంద్ర? నువ్వు విషయం అన్నయ్యతో చెప్పి ఏం చేద్దామో అన్నయ్యతో డిస్కస్ చేయి. అన్నయ్య ఏం చెప్తాడో అదే చేద్దాం. ఓకే? అదే నా మనసు నీ దగ్గరే పదిలంగా ఉంది కదా, అది కూడా ఇచ్చేస్తే ఈ పంచాయతీ కంప్లీట్ అవుతుంది. నువ్వు విషయం అన్నయ్యతో చెప్పి ఏం చేద్దామో అన్నయ్యతో డిస్కస్ చేయి. అన్నయ్య ఏం చెప్తాడో అదే చేద్దాం. ఓకే? సూర్య రూమ్ లో ఉన్నాడా లేదా? ఎలా తెలుసుకోవాలి? శామ్, ఏం చేస్తున్నావు? నథింగ్. తలుపు కొట్టొచ్చుగా. నీ ఆల్బమ్ నీకిచ్చి వెళ్దామని వచ్చాను. దీనికోసం చేతులు కాల్చుకున్నావు కదా. వాట్ ఇస్ దిస్? ఆ క్వశ్చన్ నేను అడగాలి. వాట్ ఈస్ దిస్? దిస్ నాట్ ఫెయిర్ సార్. జరుగుతున్న వాటన్నిటికీ కారణం నువ్వు. నువ్వు నోరు తెరిచి సూర్య ఇస్ మైన్ అని ఒక్క మాట చెప్పుంటే. నోను, సామాన్య నీకు తగిన. ప్లీజ్ డోంట్ టాక్ లైక్ దట్. సామాన్యని మ్యారేజ్ చేసుకుంటానని అందరి ముందు చెప్పావు కదా. నేనంటే తప్పేంటి? ఎస్, సామాన్యకి నేను అలా చెప్పాను. కానీ నేను ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది? జస్ట్ బికాస్ ఆఫ్ యూ. ఎస్, నీ వల్లే.
నిన్ను హార్ట్ఫుల్ గా ఓపెన్ నీ ఒపీనియన్ చెప్పమని అడిగాను మళ్ళీ అడిగాను బతిమలాడాను చివరికి ప్రెషర్ చేశాను కానీ నువ్వేం చేసావు సైలెంట్ గా ఉన్నావు నీ సైలెన్స్ కి తోడు సామాన్య వైలెంట్ గా బిహేవ్ చేసి చస్తానని బెదిరిస్తే సామాన్యకి ఏమైనా అయితే మళ్ళీ మా అమ్మ ఎక్కడ మంచం ఎక్కుతుందని భయపడి ఏం చేయాలో అర్థం కాక కాన్ఫర్ట్ పొజిషన్ లో నేను అలా చెప్పాల్సి వచ్చింది అంతేగాని తన మీద ప్రేమ పుట్టి కాదు నీ మీద ప్రేమ చచ్చి కాదు అసలు ఇంట్లో ఒక్క మా అమ్మ తప్ప సామాన్యుని ఎవరు మనిషిలా కూడా చుట్టలేదు అలాంటిది నేను సామాన్యుని ఎలా పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నావు నువ్వు విషయం అన్నయ్యతో చెప్పి ఏం చేద్దామో అన్నయ్యతో డిస్కస్ చేయి అన్నయ్య ఏం చెప్తాడో అదే చేద్దాం ఓకే అసలు విషయం మర్చిపోయాను ఈ ఇంట్లో ఇంకో ప్రాబ్లం ఎదురబోతోంది దాని గురించి నువ్వు పట్టించుకోవాలి లేకపోతే ఆ ప్రాబ్లం వల్ల మన ఇంట్లో చాలా గొడవలు జరిగే అవకాశం ఉంది ఏంటో ప్రాబ్లం లిల్లీ వాట్ లిల్లీని ఆ సామాన్య స్పాయిల్ చేస్తోంది ఎట్ ప్రెసెంట్ అది నిజమని నేను ప్రూవ్ చేయలేకపోవచ్చు బట్ నేను చెప్తోంది మాత్రం నిజం ఏదో ఒక రోజు నీకు ఆ విషయం తెలుస్తుంది అప్పటికి అందరికీ ఆ విషయం తెలిసి నలుగురిలో లిల్లీ అలా రావడానికి ముందే నువ్వు లిల్లీ గురించి కాస్త ఆలోచిస్తే బాగుంటుంది ఈ మ్యాటర్ ఎంత సీరియస్ గా తీసుకుంటే లిల్లీకి అంత మంచిది ఒకసారి లిల్లీ విషయంలో నేను ఏదో చేయబోయి ఫైనల్ గా అందరి ముందు ఫూల్ అయ్యాను అది దృష్టిలో పెట్టుకొని లిల్లీ మ్యాటర్ అది ఈజీగా తీసుకోవద్దు ప్లీజ్ You're right, Surya. I'm sorry. It still belongs to you. ఇప్పుడు దీన్ని ఏం చేయమంటావు పద చంద్ర యా ఇట్స్ మీ మనందరి నెంబర్కి గ్రూప్ కాల్ పెట్టాను పద్మకి బావగారికి కనెక్ట్ అయింది ఒకసారి కనుకో ఓకే పద్మావదన శ్రీనివాసన్నయ్య మీకు గ్రూప్ కాల్ వచ్చిందేమో ఒకసారి మీ ఫోన్లో చూడండి కనెక్ట్ అయింది సాముదినా నా ఫోన్ కూడా సిస్టర్ హలో నూరా యా ఓకే
ఓకే ఆపరేషన్ రెడీ, బట్ ఎవ్వరికి డౌట్ రానివద్దు, ముఖ్యంగా లిల్లీకి ఆ సామాన్యకి. ఇవాళ నువ్వు ఆఫీస్కి వెళ్ళు. వాట్సాప్ ఇంత ఇంపార్టెంట్ ఆపరేషన్ ఉంటే ఎలా వెళ్తాను? ఎలాగైనా లిల్లీ విషయంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అవును, లేకపోతే లిల్లీ డేంజర్లో పడుతుంది. అంతా బానే ఉంది, కానీ ఏంటి పద్మవదన? ఈ విషయంలో మనం ఇంత అడ్వెంచర్ చేస్తున్నాం, అది సూర్యకు తెలియకుండా. తనకు తెలిస్తే తనని అవాయిడ్ చేస్తున్నామని ఫీల్ అవుతాడేమో పాపం. అవును సిస్టర్, సూర్య గారికి ఈ సిచ్యువేషన్ గురించి చాలా స్ట్రాంగ్గా చెప్పాల్సింది. ఐ ట్రైడ్ అన్నయ్య, బట్ హీస్ నాట్ ఇన్ అ పొజిషన్ టు హియర్. అది నిజమే ఫ్రెండ్, లిల్లీ విషయంలో మనం ఒకసారి ఫెయిల్ అయ్యాం కదా, అందుకే అన్నికి ఏం చెప్పినా సీరియస్గా తీసుకోడు. వి హావ్ టు సేవ్ హర్. ఇంకెంత ఫ్రెండ్, టోటల్ ప్రాబ్లమ్స్ కి కారణం ఆ సామాన్య అని తెలిసిపోతుంది. ఆ సామాన్య అసలు రూపం అప్పుడు బయటపడుతుంది. సూర్య గారికి తన మొహం చూపించలేక చస్తుంది. అంతేనా? పిన్ని కూడా దాని గురించి అర్థమయ్యి దాని మెడ పట్టుకొని తనే గెంటేస్తుంది. ఆ తర్వాత శామ్కి అన్నయ్యకి పెళ్లి పిపిపి డుమ్ డుమ్ డుమ్. మీ పెళ్లికి సందడంతా నాదే మొత్తం. ఆఫీస్కి వచ్చేది ఏమైనా ఉందా? ఇలా డ్యాన్స్ చేస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటావా? అంటే అన్నయ్య, యాక్చువల్లీ టుడే ఐఎమ్ నాట్ కమింగ్ టు ఆఫీస్. ఎందుకని? ఒక ముఖ్యమైన పని ఉంది అన్నయ్య. ఆఫీస్లో అంతకంటే ముఖ్యమైన పనులు ఉన్నాయి చంద్ర. నిజమే, కానీ పోనీ నాతో కలిసి రావటం ఇష్టం లేకపోతే నువ్వు సపరేట్ కదా. నోనో, అదేం కాదన్నయ్య. మరి చెక్స్ బౌన్స్ అయిన విషయంలో నీకు అస్సలు టెన్షన్ లేదనుకుంటా. అయ్యో, అంత మాట అనకన్నయ్య. దెన్ వాట్? అన్నయ్య, ఓన్లీ టుడే, ప్లీజ్ లీవ్ మీ అన్నయ్య. అవును సూర్య, ఈ ఒక్కరోజు వదిలే. నేను వదిలేయటం కాదు, మీరే నన్ను అవాయిడ్ చేస్తున్నారు. నేను చేసిన మిస్టేక్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఏంటి అన్నయ్య మాటకి మూడ్ అవుట్ అయ్యారా? ఇదంతా ఈ రాత్రి వారికి, ఆ తర్వాత ఆల్ హ్యాపీస్. సూర్య, వెయిట్ సూర్య. సూర్య, టేక్ దిస్. వాట్ ఇస్ దిస్? టిఫిన్ సూర్య. నీకోసం నేనే ప్రిపేర్ చేశాను. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తిను. ఎలా ఉందో నాకు కాల్ చేసి చెప్పు. Why are you laughing? మీ అందరికి పిచ్చా? ఎందుకు అలా నవ్వుతున్నారు? అంత కామెడీ ఏం జరిగింది ఇక్కడ? తను ఆఫీస్కి టిఫిన్ బాక్స్లు, లంచ్ బాక్స్లు తీసుకువెళ్ళడు. He eats in the office canteen with his employees. సూర్య, తనేం మాట్లాడుతుందో విన్నావు కదా? నాకేం చెవుడు లేదు. నీకు టిఫిన్ బాక్స్ తీసుకెళ్లే హ్యాబిట్ లేదన్న విషయం తనకెలా తెలుసు? అది నాకేం తెలుసు? ఈ విషయం నాకెందుకు తెలీదు? Why didn't I know? ఇది మరీ బాగుంది. నీకెందుకు తెలియదనే విషయం నాకెలా తెలుస్తుంది? నేనేం చెప్పాలి? No, you know everything. నీ పర్సనల్ విషయాలు ఆ సంబంధకెలా తెలుసు? Come on, tell me. చెప్పు సూర్య, చెప్పు. ఏమో. నో, నువ్వే తనకి చెప్పావు, అవునా? తనే ఇష్టంతో కష్టపడి తెలుసుకుంది. నో. అది నీ కర్మ. వాట్? లుక్, I have to go to office. Can we talk later about this? నో సూర్య, నీ ఇంట్రెస్ట్ లేంటో
నీకేమేం ఇంట్రెస్ట్ లేదో నాకు ఇప్పుడే తెలియాలి. చెప్పింది తెలుసుకోవడం కాదు, మా శాముదినలా చెప్పకుండానే తెలుసుకోవాలి. ఎస్, అదే కదా ట్రూ లవ్. విల్ యూ ప్లీజ్ షట్ అప్? చెంప పగులుతుంది. ఆయన ఇంటి అల్లుడు, కాస్త మర్యాదగా మాట్లాడు. లేకపోతే మా అక్క అన్నంత పనిచేస్తుంది. సూర్య, కమ్ ఆన్, టెల్ మీ. నాకు అవతల ఆఫీసులో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నీతో తీరిగ్గా కబుర్లు చెప్పే టైం నాకు లేదు. నాకంటే నేను అడిగిన దానికంటే నీకు నీ మీటింగే ఇంపార్టెంటా? ఎస్. నథింగ్ డూయింగ్. నాకు ఆన్సర్ చేసి వెళ్ళు, దట్స్ ఆల్. ఏయ్, అవతల చాలా సీరియస్ మ్యాటర్ అని చెప్తున్నాను కదా, ఒకసారి చెప్తే అర్థం కదా? వాట్ సీరియస్? చెక్స్ బౌన్స్ అయ్యాయి, వాళ్ళందరికీ ఇమీడియట్ గా క్యాష్ ఏర్పాటు చేయాలి, అంతే కదా? ఓకే, డాడీకి కాల్ చేసి ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు రెడీ చేస్తాను. అవి తీసుకెళ్లి వాళ్ళ మొహాన కొట్టు. మైండ్ యువర్ లాంగ్వేజ్. మొహాన విసిరేయడానికి వాళ్ళే ముష్టి వాళ్ళు కాదు. దే ఆర్ మై కంపెనీ వెల్ విషర్స్. ఎన్నో సంవత్సరాలుగా మాతో పాటు ఉంటూ ఈ వజ్రపాటి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గ్రోత్ కి బ్యాక్ బోన్ గా ఉంటున్న వాళ్ళు. అలాంటి వాళ్ళ గురించి చీప్ గా మాట్లాడితే బాగుండదు. షిట్, వాళ్ళకి నువ్వు ఇంతగా భయపడ్డావేంటి సూర్య? ఇది భయం కాదు, వాళ్ళ పట్ల మాకున్న కృతజ్ఞత. మా మీద గౌరవంతోనే వాళ్ళు కోర్టు మెట్లెక్కలేదు. యు నో దాట్? డోంట్ టాక్ నాన్ సెన్స్. సూర్య! ఏంటి ఆర్పో? లుక్ సూర్య, నన్ను నువ్వేమైనా అను, ఎన్నైనా అను, కానీ ఆ సమంత ముందు నన్ను ఇలా అంటే నాకు పిచ్చి కోపం వస్తుంది. చూడు చూడు, వాళ్ళు నన్ను చూసి ఎలా నవ్వుతున్నారో చూడు. ఓవర్గా వాగటం ఎందుకు, నవ్వులు పాలవటం ఎందుకు? ఓకే, లీవ్ ఇట్. ఇప్పుడు నీకేం కావాలి, ఏమిష్టం చెప్పు సూర్య. డూ యూ వాంట్ కాఫీ? ఒకసారి బెడ్ కాఫీ తాగిన తర్వాత మళ్ళీ తను అడిగితేనే కాఫీ ఇవ్వాలి. మనం అడిగితే తను తాగడు. ఓ, బెడ్ కాఫీ దగ్గర నుంచి అన్నీ తెలుసా నీకు? హా, ఎస్. సూర్యకి చేదు కాఫీ అంటే ఇష్టం, నానమ్మ అంటే ఇష్టం, క్రికెట్ అంటే ఇష్టం, సచిన్ అంటే చాలా ఇష్టం, రెడ్ కలర్ శారీ అంటే మహా ఇష్టం, కాళ్ళ పట్టీలంటే ఇంకా ఇష్టం. హబ్బో, ఒకటేంటి, చాలా చాలా ఇష్టాలున్నాయి. ఎన్నను చెప్తాం కదు పద్మవదినా? అమ్మా లిల్లీ, ఏంటి టిఫిన్ కూడా చేయకుండా అలా వెళ్ళిపోతున్నావు? ఏంటి అందరూ అలా సైలెంట్ గా ఉండిపోయారు? ప్లేట్లో తిప్పి పెట్టుకోండి, త్వరగా పెట్టుకుని తినండి. చల్లారిపోతుంది, త్వరగా తినండి. ఇదేంటి? నేనెక్కడికి వెళ్తాను? అవునవును, మహా శ్రద్ధగా చదివేస్తుంది. ఇదేంటే కాలేజ్కి వెళ్తూ అమ్మ వెళ్ళొస్తాను అని 10 సార్లు చెప్పి వెళ్లేదానివి, ఇవాళేంటి అసలు ఒక్కసారి కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? అమ్మా, చెప్పాను కదమ్మా, నన్ను వెళ్ళనివ్వు. ఎందుకంత విసుగు? సర్లే, రారా టిఫిన్ తిని వెళ్ళు. నాకు ఆకలిగా లేదమ్మా. ఎందుకుంటుంది, బయట చిరుదిళ్ళకి అలవాటు పడితే.
పిచ్చి పిచ్చిగా వాగేవంటే మంచిగా ఉండదు. ఎవరిని? ఇంకెవరిని? నా కూతుర్ని. అంతే కదా. లిలీ రావే, రా, కాస్త ఇంగిలిపడి వెళ్ళు. ఇలా ఏవి తినకుండా వెళ్ళకూడదు. అమ్మా చెప్తే అర్థం కాదా? నాకు కాకలిగా లేదు. అమ్మా ఏంటిది? నువ్వు ఉండవే. నా కూతురు చాలా మంచిది, గొప్పది అని ఓ తెగ గొప్పలు పోయిందిగా. ఇప్పుడు పొమ్మని చూద్దాం. అమ్మని చెప్తున్నాను, రా, నేను తినిపిస్తాను. కాస్త తిని వెళ్ళు. పోమ్మా, నా వల్ల కాదు. ఎందుకు కాదే? పొద్దున పాలు కూడా తాగలేదు, ఆకలి ఎందుకూడదు? నేను రానమ్మా, నన్ను వెళ్ళనివ్వు. అమ్మ ఏంటసలు నువ్వు? పిన్ని వచ్చి గొడవ పెట్టుకునేవారు కూరుకోవా?